అబ్బా ఎంత మంచోళ్ళు ఉన్నారో వాళ్ళగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనైతే రోడ్డు మీద వ్యాన్ కంట్రోల్ తప్పి బోర్ల పడితే లోపటున్న నిండు ప్రాణాలను నిమిషం ఆలస్యం చేయకుండా కాపాడిర్రు. ఒక్కటి రెండు ప్రాణాలను కూడా కాదు, కొన్ని వందల ప్రాణాలను కాపాడిర్రట. అయితే పానం కాపాడినందుకు మెచ్చుకునేది పోయి మస్తు తిడుతున్నారు చూసిన వాళ్ళంతా. అగో ఎందుకు అట్లా మరి? పుణ్యాత్ములు మహానుభావులంటే ఎక్కడనో ఉండరు, మన చుట్టే తిరుగుతుంటారని కొందరు చెప్తుంటే ఏమో అనుకుంటాం గానీ నిజమేనుల్లా. ఇక చూడు ఎంతమంది పుణ్యాత్ములు ఉన్నారో గిడ ఒక్కతాన్నే. కోళ్ల వ్యాన్కు టక్కరై రోడ్డు మీద అడ్డం పడంగానే దబ్బ ఉరుకొచ్చి తమ ప్రాణాలను ఫనంగా పెట్టి కోళ్ల ప్రాణాలను కాపాడి పట్టుకపోయారు. 10 నిమిషాలల్లా కొన్ని వందల ప్రాణాలు నిలబెట్టిర్రు. కాకపోతే క్యాబిన్లో చిక్కిన ఒక్క వ్యాన్ డ్రైవర్ ప్రాణం తప్ప కతిమ కోళ్ల ప్రాణాలన్నీ కాపాడిరు. ఇక చూడు మీదికెళ్ళి జారి పడిపోతామన్న భయం కూడా పక్కకు పెట్టి ధైర్య సాహసాలు ప్రదర్శించి మీదికెక్కి జైల్లో పడ్డ ఖైదీ లెక్క మారిన కోళ్లను ఎట్లా ఇడిపించి స్వేచ్ఛ కల్పించి ఆదుకుంటున్నారో. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బెమెతారా జిల్లాలో జరిగింది ఇట్లా వీళ్ళ పనిదలుగా పెట్ట. అది మంది సొమ్ము కదా, పర్ల సొమ్ము తింటే పాపం కదా అన్న సోయి లేదు, డ్రైవర్ ప్రాణం కాపాడాలన్న జ్ఞానం అసలే లేదు. పుక్కడికొచ్చిన కోళ్లను మాత్రం కమ్మగా వండక తిందామని దబ్బ వచ్చి బయటికి గుంజి ఎతకపోయారు వీళ్ళ దొంగ బుద్ధి పాడుగాను. వెనకట దారిగాసి మందిని దోచుకునే బందిపోటు దొంగలకు ఏమాత్రం తీసిపోతలేరు కదా గిసంటోళ్ళు అని మస్తు తిడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన వాళ్ళంతా.